ఆ 4 గంటలకు పూజలు వచ్చి గుడి తరపు తీసుకొస్తే స్వామివారి దగ్గర చదవలేదు, దోపిడీ చూసి జరిగిపోయింది, ఇదేం వినాయకుడిని చెప్పేసి అపరాధం నిలబడుతున్నాడు. ఎవరు అపరాధం చేశారు, అందుకే శత్రువు పోయింది, దోపిడీ చిరిగిపోయింది. అప్పుడు జగన్నాథుడు స్వయంగా అన్నాడు, ఆ అపరాధం చేసిన అపరాధి ఇక్కడ లేడు, ఒక 100 కిలోమీటర్లలో పల్లెటూరులో వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అని చెప్పాడు. చెప్పలేని పూజారులు 20 మంది ఎవరో చెప్పాడు అపరాధి జగన్నాథుడికి అపరాధం చేస్తే మనం కొట్టేది సరే తల్లిని లాక్కోవద్దు అని చెప్పి అందరూ వెళ్ళారు. వెళుతున్న భగవంతుడు చెప్పినటువంటి చిరునామాలు చూస్తే చిన్న పిల్ల దశరథ పడుకుంటూ ఈ పిల్ల భగవంతుడు చెప్పింది ఏం అపరాధం చేస్తుంది అనుకొని సరే ఏదైతే భగవంతుడు చెప్పాడు కదా అని చెప్పి తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి గుళ్ళో జగన్నాథ స్వామి దేవాలయం జగన్నాథ స్వామి కూర్చోబెట్టి జగన్నాథ ఏమైనా అపరాధి ఏమే అపరాధి, మరి ఈ అపరాధి ఏం చేస్తుందండి? ఆ పొలం కొట్టినప్పుడు ఎవరు పడమన్నాడు? అక్కడ వాడేసరికి నేను గుళ్ళు